నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. రెడీగా స్పెషల్ డిబేట్లోకి వెళ్దాం. చూస్తున్నాం వరుసగా పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, సో యుద్ధానికి సిద్ధం 36 గంటలు 48 గంటల్లో యుద్ధం చేసే ఛాన్స్ ఉంది, భారత్ సైనిక చర్యలకు ఒడిగడుతోంది అంటూ ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే జాతీయ భద్రతా సలహా బోర్డు కూడా ఏర్పాటు కావడం జరిగింది. దాన్ని పునర్వ్యవస్థీకరించారు, దానికి చైర్మన్ కూడా నియమించడం జరిగింది. అట్ ది సేమ్ టైం వరుసగా ఢిల్లీలో మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ ఇంటర్నల్గా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. డైరెక్ట్గా యుద్ధానికి వస్తారా, వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అని పాకిస్తాన్ కూడా కొన్ని కుయుక్తులు వణుతోంది. ఇప్పటికే పాక్ మంత్రి పాకిస్తాన్పై సైనిక చర్యకు భారత్ ప్రణాళికలు రచిస్తోందంటూ కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. వితిన్ 24 to 36 అవర్స్లో పాకిస్తాన్పై దాడి జరగవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు. సో మరోవైపు ఇది ఈ యుగం యుద్ధాలది కాదు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికీ చెప్పడం జరిగింది. సో పాక్ పైన దాడి చేయడానికి భారత్ సిద్ధమవుతోందా, దీనిపైన ప్రతిచర్యకు సిద్ధంగా ఉండాలని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా భారత్ మౌనంగానే సమాధానం చెబుతోంది. కొంత టెక్నికల్గా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టాల్సిందే అఫ్కోర్స్, ఎందుకంటే ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉగ్రవాదుల్ని చేస్తూ దేశాలపైన ఉగ్ర దాడులు జరిపించడం దిస్ ఈజ్ నాట్ ఆల్ కరెక్ట్. బట్ ఏదేమైనా కానీ భారత్ ఏం చేస్తుందన్న విషయం పక్కన పెడితే ఏదో చేయబోతుందన్నటువంటి భయం మాత్రం పాకిస్తాన్ వెంటాడుతోంది. డాక్టర్ కనగంటి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు, వెల్కమ్ టు ఐ న్యూస్. వెల్కమ్ శ్రీకాంత్ గారు, నమస్తే అండి. ముఖ్యంగా ఐ న్యూస్ చూస్తున్న మన తెలుగు వారందరికీ మన జెండా, మన ఎజెండా ఒకటే. ఇప్పుడు ఇది మన భారతీయ జెండా, మన మువ్వెన్నెల జెండా. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒక తాటి మీద నడిచి కుల మత ప్రాంత పార్టీలకి భిన్నంగా ఒకటే మన గుండె కొట్టుకోవాలి. ఏంటంటే దేశ భద్రత, దేశ రక్షణ. భారతదేశానికి శ్రీకాంత్ గారు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 9 రాష్ట్రాలకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్, మరి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అస్సాం, వీటితో పాటుగా ఇటు పశ్చిమానికి వస్తే మనకి భారతదేశానికి ఈ గుజరాత్, రాజస్థాన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇటు కొద్దిగా కిందకి వస్తే మనకి మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నుంచి గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఒక పక్కన బంగాళాఖాతము, ఇంకో పక్కన అరేబియా మహాసముద్రము, పైన మనకి ఈ ముగ్గురు దుష్ట చతుష్టయం కూర్చొని ఉన్నారు. 3,323 కిలోమీటర్లు భారత భూ సరిహద్దు భారతదేశానికి పాకిస్తాన్కి ఉందండి. ఇండియా హ్యాస్ 3,323 kilometers of land border we share with Pakistan. Out of 3,323 kilometers of land border, 740 kilometers are line of control, LOC. Yes. And 3,488 kilometers India China Majja land border, it's called LAC, line of actual control. 4,000 kilometers plus we have a land border with Bangladesh. శ్రీకాంత్ గారు, మన ఐ న్యూస్ చూస్తున్న ప్రతి తెలుగు వారి గుండె చప్పుడు, భారతీయుల గుండె చప్పుడు ఒకటే. మన ఎజెండా ఏంటంటే ఉగ్రవాద నిర్మూలన. ఎగ్జాక్ట్లీ. టెర్రరిస్టులను చంపటం కాదు, టెర్రరిజాన్ని అంతమొందించాలి, మూలాల నుంచి పెకిలించాలి ప్రాబ్లమ్ని. కోర్ వీ హ్యావ్ టు ట్రీట్ ద ట్రీట్మెంట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద కోర్. మూలాల నుంచి ఈ యొక్క జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు. ఉగ్రవాదం అనేది ఒక జబ్బు, ఇది ఒక మానసిక స్థితి, ఇట్స్ ఎ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని మార్పు తీసుకురావాలి అనే దాని మీద దేశం మొత్తం ఏకమై ఉందండి. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, పోలీస్ సర్వీస్, ఫారెన్ సర్వీస్,
అండ్ మోర్ ఓవర్ కస్టమ్స్ ఎన్ని కలిసి ఒకటే ఇప్పుడు అష్టదిగ్బంధనం చేయాలి పాకిస్తాన్ని. అష్టదిగ్బంధనం చేయాలి. సో అష్టదిగ్బంధనం ఇప్పుడు అంటే ఇక్కడ జరుగుతున్నదంతా చర్చ ఒకటే. గత 2 రోజుల నుంచి యుద్ధం జరగబోతోంది, యుద్ధానికి సిద్ధం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఏ డెసిషన్ తీసుకున్నా మీ ఇష్టం, మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఫ్రీ హ్యాండ్ వదిలేశారు. ఈ ఫ్రీ హ్యాండ్ యుద్ధానికి దారితీస్తోందా? పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణల వెనకాల యుద్ధం నిజంగానే జరగబోతోందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. బట్ అష్టదిగ్బంధనం వేరు, యుద్ధం వేరు. సో అష్టదిగ్బంధనం చేస్తున్నామంటే పాకిస్తాన్ ఇక కోలుకోకుండా దెబ్బకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా శ్రీకాంత్ గారు, మనం అష్టదిగ్బంధనం చేస్తున్నాము అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ జస్ట్ మార్నింగ్ నుంచి ఇప్పటికి ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, తర్వాత మా గురువు గారు జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారి దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఆయన డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి బిఫోర్ హీ హ్యాడ్ బికమ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, హీ వాజ్ ద డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఢిల్లీ. అక్కడ నేను ఆయన కింద కౌంటర్ టెర్రరిజంలో రీసెర్చ్ అసోసియేట్గా కూడా పనిచేశాను. ప్లస్ నేను ఇజ్రాయెల్లో కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజంలో నేను తర్ఫీదు పొందా. పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్లో చేశాను, డాక్టరేట్ ఢిల్లీ జేఎన్యూలో అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను. స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ ఢిల్లీలోనే ఉండకూడదు, దక్షిణ భారతంలో కూడా వ్యాపించాలి అని మన దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి వారధైన హైదరాబాద్లో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని పెట్టి పక్కనే మరిచనారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హెచ్ఆర్డీలో మన నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్గా దేశ యువతని దేశ రక్షణలో మమేకం చేయడం కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బీటెక్, బీకామ్, బీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంకామ్ ఏ చదివినా కానీ జాతీయ భద్రత, జాతీయ రక్షణ అనేది ఒక పాఠ్యాంశం కావాలని గత 12 ఏళ్ల నుంచి మనం చేస్తున్న దానికి కేంద్ర ప్రభుత్వం మెచ్చుకొని రీసెంట్గా నన్ను జాతీయ రక్షణ మీద ఒక సిలబస్ కమిటీ దేశవ్యాప్తంగా యూజీసీ ఏర్పాటు చేసి యూజీసీ నామినేటెడ్ మీ యాజ్ ద చైర్మన్ టు డ్రాఫ్ట్ సిలబస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఈజ్ it is not the sole and whole responsibility of the Army, Navy, Air Force or Coast Guard to protect India from external enemies, especially from Pakistan or China. It is the duty of you and me. Yes, exactly. A social responsibility like iNews media channel kuda, iNews kuda, నేను నా దేశం కోసం అనే దాని మీద ముందరకెళ్తా దేశ రక్షణలో యువతను కూడా మమేకం చేయటము, దేశం యొక్క రక్షణ భద్రత మీద పరిజ్ఞానాన్ని పెంచుకోవటము అనేది చాలా అవసరము శ్రీకాంత్ గారు. సో ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? సో ఇప్పుడు అష్టదిగ్బంధనం అనుకున్నాం, పాకిస్తాన్ మూలాల్ని దెబ్బతీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శత్రువుని ఢీకొట్టే కంటే ముందు శత్రువుని శక్తిహీనుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటికీ భారత్ అంటే పాకిస్తాన్ గగనతలం మీద భారత్ విమానాలని రద్దు చేశారు, గగనతలాన్ని క్లోజ్ చేశారు. సో నెక్స్ట్ మనం అదే పని చేస్తే కనుక ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కి భారీ నష్టం. ఎందుకంటే ఇన్ ఏ వీక్ ఆల్మోస్ట్ ఒక 1000 ట్రావెల్ చేస్తూ ఉంటాయి, 1000 ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మీకు తెలుసు. బట్ ఇట్లా గతంలో కూడా పాకిస్తాన్ ఇదే చేసింది. ఆల్మోస్ట్ ఒక 1 lakh బిలియన్ వరకు కూడా లాస్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్. సో ఎటు చూసినా కానీ పాకిస్తాన్కి నష్టం ఏంటి చూస్తున్నాను తప్ప ఎక్కడ కూడా భారత్కే నష్టం లేదు. ఈవెన్ బిజినెస్ యాంగిల్లో ప్రపంచ దేశాలతో చూసుకున్నా కానీ భారత్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంటుంది. బట్ ఇప్పుడు పాకిస్తాన్ని ఏం చేయబోతోంది భారత్, ఏం అంచనా వేయచ్చు? మీరు ఆల్రెడీ అజిత్ దోవల్ దగ్గర పనిచేశారు. సో ఇండియన్ జేమ్స్ బాండ్ దగ్గర మీరు వచ్చారు. ఆ వ్యూహ రచన ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఓకేనండి, ముఖ్యంగా ముంబై 26/11 అటాక్స్ తర్వాత శ్రీకాంత్ గారు మనం నేర్చుకున్న అతి పెద్ద లెసన్ ఏంటంటే మీడియాలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. పాయింట్. యుద్ధం జరుగుతున్న సమయంలో మనం ఎంత తక్కువ మాట్లాడి అంత ఎక్కువ డెలివరీ చేయాలి అనేది మా గురువు గారు మాకు నేర్పించింది. ఆ పొరపాటు ముంబై 26/11 అటాక్స్లో జరిగింది. ఏ పొరపాటు? మీడియా యొక్క అత్యుత్సాహం మూలాన, ఆపరేషన్ని లైవ్గా చూపించడం మూలాన పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకి అది అంది, తద్వారా వాళ్ళు చాలా అలర్ట్ అయ్యారు. ఈసారి మనం ఆ తప్పు చేయము, యుద్ధ వ్యూహాలని టీవీ స్టూడియోస్లో డిస్కస్ చేయము, నెంబర్ 1. కానీ దేశ ప్రజల కోసం కొన్ని మాటలైతే ఇంపార్టెంట్ చెప్తాం. ఏంటంటే భారతీయ సైన్యం కోసం, భారతీయ సైన్యం మీద విశ్వాసం పెట్టి మనము ఒక పౌరుడిగా, ఒక మీడియా ఛానల్గా మనం ఏం చేయాలి అంటే మన ప్రాంతంలో లోకల్గా హైదరాబాద్ నగరం తీసుకుందాం.
లేకపోతే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, తెనాలి, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు తీసుకోండి, లేకపోతే హైదరాబాదు, లేదా ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం తీసుకోండి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద సంస్థలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటే లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్కి చెప్పడం అనేది మొదటి బాధ్యత. దిస్ విల్ హెల్ప్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ విల్ హెల్ప్ ఇండియా యాజ్ ఎ కంట్రీ టు ట్యాకిల్ అదర్ కంట్రీస్ ఎనిమీస్ ఆర్ extremist or terrorist organizations. Number 1. Number 2, community policing. Yes. అనే ఒక కాన్సెప్ట్ తో locals they have to be very very alert and help the local law enforcement agencies such as police department. Number 2. Number 3, సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని యొక్క మనోబలాన్ని పెంచే విధంగా పోస్టులు చేయటం, సోషల్ మీడియాలో ప్రాపగాండా, రూమర్ వీడియోస్ లాగా ఏమన్నా అనిపిస్తే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, సోషల్ మీడియాలో ఏం చేయాలో అవి చాలా జాగ్రత్తగా చేయటం. కొద్దిగా ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ తరుణంలో మరింత జాగ్రత్తగా, మరింత కేర్ఫుల్గా, మరింత ఫోకస్డ్గా దేశ భద్రత, దేశ రక్షణకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే విధి విధానాలు కానీ, గైడెన్స్ని కానీ ఫాలో అవటం, డైరెక్షన్స్ని కానీ ఫాలో అవటం చాలా అవసరం. ఇప్పుడు పార్టీలకు వ్యతిరేకంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పార్టీలకు వ్యతిరేకంగా, ఎగ్జాక్ట్లీ మతాలకి, కులాలకి వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా మన జెండా, మన ఎజెండా ఇదే, ఇంకేమి లేదు అనే విధంగా స్టూడెంట్స్ దగ్గర నుంచి కార్మికులు, కర్షకులు, మీడియా ఛానల్స్ అందరు కలిసి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. స్పీడ్ అండ్ సర్ప్రైజ్, ఈ రెండు ఎలిమెంట్స్ ఈ వార్లో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి విల్ వాక్ ద టాక్, విల్ డిస్కస్ లెస్ ఇన్ ద పబ్లిక్ స్పేసెస్, బికాజ్ ఇన్ an era of AI, artificial intelligence, machine learning, deep learning, technology, enemy countries will be watching us very closely. Exactly. That too China and Pakistan lanti countries. So we have to be very careful not to discuss certain things, but at the same time we have to understand one thing: Government of India is doing its best to eliminate terrorism and terrorists from Pak Akramita Kashmir. Pak Akramita Kashmir lo unna Azad Kashmir, Gilgit Baltistan, Saksham Valley, ఈ మూడు కలిపితే పాక్ ఆక్రమిత కాశ్మీర్. చాలా మందికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఇది ఐడియా. ఈ మూడు కలిపి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర మూలాలని, ఉగ్రవాద శిబిరాలని, ఉగ్రవాద భావజాలాన్ని అరికడటానికి మనము మొదటి పని చేయబోతున్నాం. మొదటి ఫేజు అంటే నేను పైన చెప్తున్నాను, లోతుగా వెళ్లకుండా. ఎందుకంటే లోతుగా వెళ్లాల్సిన అవసరం కానీ, లోతుగా డిస్కస్ చేయాల్సింది కానీ ఈ స్థలంలో ఇప్పుడు చేయకూడదు కాబట్టి. రెండో పాయింట్, మన మానవుడి శరీరంలో ఎట్లయితే ఇంపార్టెంట్ అంగాలు ఉంటాయో, అవయవాలు ఉంటాయో, అలానే పాకిస్తాన్ జాతికి సంబంధించి ఇంపార్టెంట్ అవయవాలని వేరేయటానికి రెడీగా ఉన్నాం. ఉదాహరణ గ్వాదర్ పోర్ట్, కాసిం పోర్ట్, కరాచీ పోర్ట్, వీటిని కొడతం ద్వారా సముద్రానికి పాకిస్తాన్కి ఉన్న కనెక్షన్ తెంపేస్తాం. తర్వాత ఎయిర్ స్పేస్లో కొడతాం, సైబర్ స్పేస్లో కొడతాం, తర్వాత ల్యాండ్ బోర్డర్ స్పేస్లో కొడతాం, తర్వాత ఆల్ ద వైటల్ ఇన్స్టలేషన్స్ ఇన్ పాకిస్తాన్ కొడతాం. ఈ విధంగా ఫేజ్ 2 ఉంటుంది. ఓకే, ఈ రెండు మాత్రమే చెప్పగలను, ఇంక మిగతా వివరాలు చెప్పకూడదు. ఆఫ్ కోర్స్ సార్, దేశ భద్రత కోసం కొన్ని నిగూఢంగా ఉంచాల్సినవి ఉంటాయి. సైనిక చర్యలు ఏం చేస్తారు ఏంటనేది సెకండరీ థింగ్. బట్ వాట్ ఈస్ ద ఫ్రీ హ్యాండ్ వెనకాల ఎట్లా, వాట్ డస్ ఇట్ మీన్ అని మీ అర్థం? అంటే ఎగ్జాక్ట్లీ సైనికులకు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. త్రివిధ దళాలకి, భారతదేశానికి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి నేను పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాను. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు పాతాళంలో ఉన్న వాళ్ళని వదలము అనే సంకేతాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, ముఖ్యంగా మన భారత సైన్యం మీదన్న మోడీ గారికి ఉన్న నమ్మకం, మనకున్న నమ్మకం, వాళ్ళు మన ఫ్రీడమ్ని
అంటే మోదీ గారు ఇచ్చిన అధికారాన్ని కానీ ఫ్రీడమ్ అని కానీ కరెక్ట్గా వాడి శత్రువులకి బుద్ధి చెప్తారు అనేది ఒకటి. రెండోది మన సైన్యానికి మనోబలాన్ని పెంచే ఒక గొప్ప స్టేట్మెంట్ అది. వీఆర్ విత్ యూ, వీఆర్ ఫర్ యూ, వీ స్టాండ్ బై యూ. నాట్ ఓన్లీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో ది ఎంటైర్ 140 crores వీఆర్ విత్ యూ అనే ఒక మనోబలాన్ని మన సైన్యానికి మనం ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క కార్యదీక్షతని, వాళ్ళ యొక్క మేధాశక్తిని కూడా ఈ సమయంలో పెంచడం. నాయకత్వం ఎప్పుడు వస్తుందంటే బయటికి క్రైసిస్ టైంలోనే నిజమైన నాయకుడు బయటకు వస్తాడు. సో ఇండియా విల్ టేక్ ఇట్స్ లీడర్షిప్ ఆన్ ఇట్స్ షోల్డర్స్ అండ్ ఇట్ విల్ బీ క్రియేటింగ్ సచ్ ఎ బిగ్ ట్రెమర్. ఈ మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ కమ్ముకున్న యుద్ధం మేఘాల నుంచి ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది అనేది మనం వాదిస్తున్నాం. సో వాళ్ళ పాలనలో ఉందని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సో కాశ్మీరే మాది అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాటలు మిలిటరీ చీఫ్ కూడా మాట్లాడారు, మనం చూసాం. ఇది మా ఒంట్లో భాగం, నరం లాంటిది అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో ఈ కమ్ముకున్న మేఘాల్లోంచి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కలుపుకోవడానికి ఏమైనా ఇక్కడ వెసులుబాటు ఉందా? ఏమైనా ఛాన్సెస్ ఆర్ దేర్? 100% ఛాన్సెసే కాదు. నాయకత్వం అనేది ఎవరు పళ్ళెంలో పెట్టి మనకి ఎవరు. వీ హ్యావ్ టు క్లెయిమ్ అవర్ లీడర్షిప్. వీఆర్ గోయింగ్ టు క్లెయిమ్ అవర్ లీడర్షిప్ బై హిట్టింగ్ POK and keeping POK back into the greater Kashmir and like greater India. That is the agenda and that is the agenda, because unless and until you clear POK, unless and until you sanitize POK, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఏరైపోతే మళ్ళీ ఈ ఉగ్రవాదం అనే వైరస్ it keeps on coming, it keeps on taking life. So in order to eliminate the problem from the root cause, మూలాల్లోకి వెళ్ళి పెకిలించాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని సమూలంగా నేలమట్టం చేసి దాంట్లో ఉన్న ఉగ్రవాద క్యాంప్స్ని దాన్ని శానిటైజ్ చేసి దాన్ని అఖండ భారత్లో కలుపుతాం. ఈ కలిపే క్రమంలో ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఇదే కరెక్ట్ టైం. ఈ టైంలో మీరు అన్నట్టు హిట్ కొట్టాల్సిందే, హిట్ చేయాల్సిందే, దాన్ని కలుపుకోవాల్సిందే. బట్ ఈ కలిపేటువంటి క్రమంలో పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ కానీ కాశ్మీర్ మాదం చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక భారీ యుద్ధానికి ఏమైనా దారి తీసే ఛాన్సెస్ లేవా? ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు కదా. స్టేట్గా అంటే మిలిటరీ టు మిలిటరీ అంటే ఇండియన్ మిలిటరీ టు పాకిస్తానీ మిలిటరీ ఇఫ్ రిక్వైర్డ్. I don't want to put all the beans on the table. I don't want to put all my cards on the table. If required, we are ready. But our first target is POK. Yes. And ఇంకేమైనా ఉన్నాయో కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాను మీకు. స్పీడ్, సర్ప్రైజ్ రెండు ఉంటాయని చెప్పాను మీకు మన యొక్క కౌంటర్ అటాక్. సో అది కూడా వేచి చూడాల్సిందే మనము. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ వీఆర్ ఆల్రెడీ ఇన్ వార్ అండి. యుద్ధం స్టార్ట్ అవ్వలేదు కాదు, యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మన మనస్సుల్లో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అది ఓన్లీ అంటే భౌతికంగా ఫిజికల్గా చూడబోతున్నారు ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ 1 or 2 days. Hours or 1 or 2 days మ్యాక్సిమం. సో వీ హ్యావ్ టు బి రెడీ. ఇంకోటి ఏంటంటే శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అయ్యాం మనం. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైమ్. వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్, ప్రిపేర్డ్, వీ హ్యావ్ బిన్ పర్స్పైరింగ్ అంటే చెమట చిందిస్తున్నాము. And then finally we will inspire not only India but also whoever believes in anti-terrorism. So India will be the forerunner. India will be championing the cause of counter-terrorism and anti-terrorism, and other countries in the Committee of Nations will definitely look up to India as a role model in the days to come. Yes, అంటే ఇప్పటికి అంటే there are కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఈవెన్ సిమ్లా ఒప్పందం కూడా మనకు తెలుసు. సిమ్లా ఒప్పందం విషయానికి వస్తే కనుక ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం చేయడానికి వీల్లేదు. ఈ రెండు దేశాల మధ్య ఉన్నట్టు సమస్యలు ఏదైనా కానీ ఈ రెండు దేశాలే కూర్చొని మాట్లాడుకోవాలి. సయోధ్య కూడా వీళ్ళిద్దరే చేసుకోవాలి, భారత్ అండ్ పాకిస్తాన్. ఇప్పుడు పక్క దేశాల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమైనా ఉంటుందో? ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే కనుక యుద్ధ మేఘాలు కమ్ముకొని అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే చైనా ఈ విషయంలో న్యూట్రల్గా ఉంది, అమెరికా కూడా ఈ విషయంలో న్యూట్రల్గానే ఉంది. బట్ పాకిస్తాన్తో పోలిస్తే మన మార్కెటే ఎక్కువగా ఉంటుంది ఈ రెండు దేశాలకు కూడా. తప్పకుండా అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ దేశం యొక్క ప్రయోజనాలే శాశ్వతంగా ప్రతి దేశం వ్యవహరిస్తుంది. దానికి భారత్ మినహాయింపు కాదు, పాకిస్తాన్ మినహాయింపు కాదు. సో తప్పనిసరిగా మోరల్గా, ఎథికల్గా, లీగల్గా
పొలిటికల్గా, డిప్లొమాటిక్గా, ఎకనామికల్గా ఎస్ 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 India is in the right space, and you can see how other countries are supporting India, including Islamic countries are supporting India, Exactly. including Saudi Arabia is supporting India. The birthplace of Makkah, Madina, Islamic మతానికి సంబంధించిన పవిత్ర స్థలాలైన మక్కా మదీనా ఎక్కడున్నాయి? సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఆ సౌదీ అరేబియా కింగే భారత్ ప్రధానమంత్రి మోదీ గారికి అద్భుతమైన రెడ్ కార్పెట్ వేసి ఇచ్చి, అదే కాదు ఈ యొక్క పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి 22 ఏప్రిల్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని దేశాలు భారత్ వైపే ఉన్నవి. సో కాబట్టి ఇట్స్ ఆల్రెడీ విన్నర్ ఈస్ డిక్లేర్డ్, దట్ ఈస్ ఇండియా. And it's just that formalities, there are certain formalities to be finished. We will finish those formalities in such a way, ఇంకొకసారి భారత్ వైపు కానీ భారత్ జెండా వైపు కానీ చూస్తానికి మీ వన్నులో వెనుకు పుట్టాలి. అదే మన లక్ష్యము, అదే మన జెండా, మన ఎజెండా. ఆ విధంగా రెండవ స్వతంత్ర సమరాంగణ యుద్ధ బేరీలు మోగిస్తున్నాము. ఎవరిని విడిచిపెట్టాం. వెతికి ఫస్ట్ రియాక్టివ్ ఫారెన్ పాలసీ, రియాక్టివ్ డిఫెన్స్ పాలసీ, రియాక్టివ్ ఎకనామిక్ పాలసీ ఉండేది భారతదేశానికి. కానీ మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. ప్రపంచంలో అన్ని జరిగితే చివరికి మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. తర్వాత మనం ప్రోయాక్టివ్కి వచ్చాం. ప్రోయాక్టివ్గా మారటం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రిడేటరీ అంటే అర్థం ఏంటంటే శత్రువుని వెతికి వేటాడటానికి సంబంధించిన అన్ని రకాల శస్త్రాస్త్రాలతో పాటు అన్నిటికీ మించి అడాషియస్ అంటే ధైర్యము, అడాసిటీ, కెపాసిటీ, టెనాసిటీ ఇండియా విల్ షోకేస్ ఇన్ couple of hours. Thank you so much. Jai Hind, sir. Jai Hind. So